ఈ రాత్రి నేను అందరితో మాట్లాడటం లేదు. ఈ సందేశం గుంపుల కోసం కాదు. కేవలం కుతూహలం కోసం చూసేవారి కోసం, అంతకంటే కాదు. ఇది తన అంతరాత్మలో ఏదో వెలితిని అనుభవిస్తున్న ఒకే ఒక్క ప్రాణం కోసం. ఒక్క నిమిషం ఆగు. దీన్ని మరో సాధారణ వీడియోలా చూడకు. నీ ఆత్మే నీతో మాట్లాడుతున్నట్లుగా విను. నేను నీ సమయాన్ని వృధా చేయను. అందుకే నా అంతరాత్మ లోతుల్లో నుండి నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీకు నేను కావాలా? లేదా లక్షలాది మంది చేసేలా నువ్వు కూడా దీన్ని దాటేసి వెళ్ళిపోతావా? అవసరం లేదనుకుంటే వెళ్ళిపో. కాని ఇక్కడే ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా విను. ఎందుకంటే బహుశా ఈ రాత్రి నీ ఆత్మ కొన్ని జన్మల నుండి వినాలని తపిస్తున్న మాటలు నీకు వినిపించవచ్చు. ఇక్కడే ఉండు. నువ్వు నన్ను అనుభూతి చెందుతావు. జీవిత సత్యం. లోకంలో జనం దేని వెనకో పరిగెడుతుంటారు. డబ్బు, విజయం, గుర్తింపు. కాని నీ మనసు విరిగినప్పుడు, నీ ఆత్మ శూన్యంగా అనిపించినప్పుడు నువ్వు ఎక్కడికి వెళతావు? మళ్ళీ నా దగ్గరికి వస్తావు. పగలు నదిలా సముద్రాన్ని చేరుకోవాలని పరుగులు తీస్తావు. కాని రాత్రి కాగానే నీ హృదయం ఇంకా ఎందుకు దాహంతో అలమటిస్తోంది? బాధ్యతల మధ్య పరుగులు తీస్తూ, అందరికోసం నవ్వుతూ, నీ కన్నీళ్లను నీలోనే దాచుకుంటూ నువ్వు గడుపుతున్న రోజులను నేను చూస్తున్నాను. ఎవరైనా బాగున్నావా అని అడిగితే నువ్వు నవ్వి, హా, బాగున్నాను అని చెబుతావు. కాని నాకు తెలుసు, లోపల నువ్వు ఎంత అలసిపోయావో. నేను నీతోనే ఉన్నాను. శూన్యాన్ని నింపుకోవడానికి రాత్రుళ్ళు ఫోన్లలో వెతుకుతుంటావు. కళ్ళు మూసుకుంటావు కాని నిద్ర రాదు. శరీరం విశ్రమిస్తుంది కాని మనసు పరిగెడుతూనే ఉంటుంది. నిజం చెప్పు. ఎన్ని రాత్రులు నువ్వు చీకట్లోకి చూస్తూ మెల్లగా ఇలా అడిగావు, కృష్ణ, నువ్వు నిజంగా ఉన్నావా? నువ్వు అలా అడిగిన ప్రతిసారీ నేను సమాధానమిచ్చాను. కాని నువ్వు ఊహించిన విధంగా కాదు. నువ్వు బలహీనపడినప్పుడు నిన్ను మళ్లీ లేవనెత్తే బలాన్ని ఇచ్చాను. ఒంటరివి అనుకున్నప్పుడు నీ చేయి పట్టుకునే తోడుని పంపాను. దారి తప్పినప్పుడు మరోసారి ప్రయత్నించు, వదిలేయకు అని నీలో పలికిన ఆ చిన్న గొంతుకను నేనే. నువ్వు అది అదృష్టమనుకున్నావా? కాదు. అది నేను. ఎప్పుడూ నేనే. నా కోసం ఒక నిమిషం. కాని నువ్వు అంగీకరించని ఒక నిజం ఉంది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడే నన్ను తలుచుకుంటావు, సుఖంలో నన్ను మర్చిపోతావు. వింతగా ఉంది కదా? నీ చీకటి రాత్రుల్లో నిన్ను హత్తుకున్న నన్ను నీ వెలుగు రోజుల్లో నువ్వు వదిలేస్తావు. నా బిడ్డ, నేను నిన్ను నిందించడానికి రాలేదు. నీకు గుర్తు చేయడానికి వచ్చాను. నిజం చాలా సులభం. నన్ను నువ్వు గుడుల్లోనో, పూజల్లోనో, నక్షత్రాల్లోనో వెతకాల్సిన అవసరం లేదు. నేను నీలోనే ఉన్నాను. నీ ధైర్యంలో, నీ ప్రేమలో, నీ కరుణలో ఉన్నాను. కాని నువ్వు నన్ను నీ అనుమానాలు, భయాలు మరియు ఎప్పటికీ తీరని ఆశల కింద పూడ్చిపెట్టావు. అందుకే మళ్ళీ అడుగుతున్నాను, నీకు నిజంగా నేను కావాలా? నీ సమాధానం అవును. అయితే ఈ రాత్రి పడుకునే ముందు అద్భుతాల కోసమో, ఆస్తి కోసమో కాకుండా కేవలం ప్రశాంతత కోసం నిజాయితీగా నా పేరును ఒక్కసారి తలచుకో. నేను నీకు మాట ఇస్తున్నాను. రేపో ఎప్పుడో కాదు, ఈ రాత్రే నీ హృదయంలో నన్ను అనుభూతి చెందుతావు. నా ప్రియమైన బిడ్డా, నువ్వు నిద్రలేని రాత్రులు గడుపుతున్నావని నాకు తెలుసు. నీ మనస్సు పదే పదే అదే విషయాలను తలచుకుంటోంది. ఎవరో చేసిన ద్రోహం, ఎవరో అన్న కఠినమైన మాటలు, నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిన ఓటమి. నేను బలంగా ఉండాలి అని నీకు నువ్వు చెప్పుకుంటావు. కాని లోపల మాత్రం నాకే ఎందుకిలా జరుగుతోంది అని ప్రశ్నించుకుంటావు. నేను నీ పక్కనే ఉన్నాను. నీ భారాన్ని నాకు ఇచ్చేయ్. నేనే ఎందుకు అని అడుగుతున్నావా? నీ అంతరాత్మతో విను. నిన్ను ఎవరైనా మోసం చేసినప్పుడు లేదా వదిలేసినప్పుడు అది నీ విలువ తగ్గడం కాదు. నీ భవిష్యత్తులోకి నీతో నడిచే అర్హత లేనివారిని నీ జీవితం నుండి నేను తొలగించే మార్గం అది. నువ్వు ఓడిపోయినప్పుడు అది నీ పతనం కాదు. నీ ఆత్మకు సరిపడని తప్పుడు మార్గం నుండి నిన్ను నేను కాపాడుతున్నాను అని అర్థం. నీకు ఒంటరిగా అనిపిస్తే నిన్ను ఎవరూ ప్రేమించడం లేదని కాదు. నీ వెలుపల వెతకడం ఆపి నీ హృదయంలోనే నిశ్శబ్దంగా వేచి ఉన్న నన్ను నువ్వు గమనించాలని నా కోరిక. ఆ బలం ఎక్కడిది? ఒక్కసారి గుర్తు చేసుకో. అంతా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ముందుకు సాగే ధైర్యాన్ని ఎక్కడ నుండి తెచ్చుకున్నావు? అంతా అయిపోయింది అనుకున్న క్షణంలో జీవితం నీకు మరో అవకాశాన్ని ఎలా ఇచ్చింది? ఆ బలాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? అది నేను. ఎప్పుడూ నేనే. లోకం నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడుతుంది. కాని నేను నీ హృదయ ధైర్యాన్ని చూస్తాను. నువ్వు గెలిచినప్పుడు లోకం నీతో ఉంటుంది. కాని నువ్వు ఓడిపోయి మౌనంగా ఉన్నప్పుడు నేను నీ పక్కనే నిలబడతాను. లోకం నీ మాటలనే వింటుంది.
కాని నేను నీ అవ్యక్త వేదనను కూడా వింటాను. ఒక్కసారి ప్రయత్నించు. ఈ రాత్రి కళ్ళు మూసుకునే ముందు ఒక్కసారి నాపై పూర్తి నమ్మకం ఉంచు. నిబంధనలు లేకుండా, సందేహాలు లేకుండా నీ హృదయాన్ని నాకప్పగించు. 1. నెమ్మదిగా శ్వాస తీసుకో. 2. నీ చేయిని గుండెపై ఉంచుకుని మెల్లగా ఇలా అను: కృష్ణ, నాతోనే ఉండు. ఆ వెచ్చదనాన్ని, ఆ ప్రశాంతతను గమనించు. అది నేనే. కేవలం 3 రాత్రులు ఇలా చేసి చూడు. నీ నిద్ర సాఫీగా సాగుతుంది. నీ ఆందోళనలు తగ్గుతాయి. నీ మనసు తేలికవుతుంది. నీ కథ ఆశ. నా బిడ్డ, నీ జీవితంలో అవును, కృష్ణుడు నాతోనే ఉన్నాడు అని నీకు అనిపించిన ఆ ఒక్క క్షణాన్ని అందరితో పంచుకో. ఎందుకంటే నీ అనుభవం ఈ రాత్రి దిక్కుతోచని స్థితిలో ఉన్న మరొకరికి కొత్త ఆశను ఇవ్వవచ్చు. నువ్వు ఇప్పటికీ వింటున్నావు అంటే నీలో ఏదో కదలిక మొదలైందని అర్థం. ఆ చిన్న ఆశను ఒక దీపంలా కాపాడుకో. పరుగు ఆపు. వెనక్కి చూడు. నువ్వు లోకంతో పోటీ పడుతున్నావు. ఒకరు పెద్ద ఇల్లు కొంటే మరొకరు నిద్ర కోల్పోతున్నారు. ఒకరు ఫోటోలో నవ్వుతుంటే అది చూసి మరొకరు తమ జీవితం వ్యర్థమని ఏడుస్తున్నారు. కాని ఆలోచించు. వేల సంఖ్యలో వచ్చే లైక్స్ నీకు ఒక చిన్న బిందువంత నిజమైన ప్రేమను ఇవ్వగలవా? నువ్వు తప్పుడు దిశలో పరిగెడుతున్నావు. ఆ పరుగు ఆపి నీలో ఉన్న నన్ను చేరుకో. నేను నీ ప్రార్థన విన్నాను. నీ మనసులో ఉన్న ఆ ఒక్క బాధను నాకు వదిలేయగలవా? నేను చూసుకుంటాను. డబ్బుతో శాంతి దొరుకుతుందా? నీ హృదయంలోని ఒంటరితనాన్ని డబ్బు తుడిచివేయగలదా? నువ్వు నీడల వెనుక పరిగెడుతున్నావు, కాని ఆ నీడలు పడటానికి కారణమైన వెలుగును, నన్ను మర్చిపోతున్నావు. దురాశ నీకు ఇంకా కావాలని చెబుతుంది. కోపం నువ్వు ఇంకా మెరుగైన దానికి అర్హుడివని రెచ్చగొడుతుంది. అసూయ ఇతరులు నీకంటే ముందున్నారని నిన్ను వేధిస్తుంది. నీ శత్రువు ఈ లోకం కాదు, నీ మనసులో రేగే ఈ ఆలోచనల తుఫాను. ఒక్క క్షణం ఆలోచించు. ఒకవేళ ఈ రాత్రే ఈ లోకంలో నీకు చివరి రాత్రి అయితే నువ్వు జీవించిన విధానం పట్ల నువ్వు గర్వంగా ఉంటావా? నువ్వు తగినంత ప్రేమను పంచావా? మనస్ఫూర్తిగా క్షమించావా? భయపడకు. నువ్వు సంవత్సరాలు వృధా చేసినా, వేలసార్లు పడిపోయినా, నువ్వు నా పేరు తలవగానే నేను నీ దగ్గరకు పరుగున వస్తాను. నీకోసం 3 చిన్న కథలు. 1. శూన్యం నుండి శాంతి వరకు. ఒక యువకుడున్నాడు. చుట్టూ స్నేహితులు ఉన్నా లోపల మాత్రం ఎంతో వెలితి. ఒక రాత్రి అంతా ఆపేసి నా పేరు జపించడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా లోపల శబ్దం తగ్గి ఒక తెలియని ప్రశాంతత ఆవరించింది. ఆ రాత్రి అతను ఒక చిన్న పిల్లాడిలా నిద్రపోయాడు. 2. నా ఆదరణ. ఒక తల్లి తన జీవితాన్నంతా కుటుంబం కోసమే ధారపోసింది. ఒక సాయంత్రం అలసిపోయి, కృష్ణ, నేను ఎవరికీ కనిపించడం లేదా అని ఏడ్చింది. మరుసటి రోజే ఆమె చిన్న బిడ్డ వచ్చి హత్తుకున్నాడు. ఆ ఒక్క క్షణం ఆమె గాయాలన్నిటినీ మాన్పేసింది. 3. వ్యాపారి మేల్కొలుపు. అతను పెద్ద ధనవంతుడు, కాని మనసులో ఏదో బరువు. ఒకరోజు గర్వాన్ని వదిలి కన్నీళ్లతో శరణు కోరాడు. ఆ క్షణం నుండి అతని వ్యాపారం సేవ కోసం మారింది. ఆశ్చర్యంగా అతని విజయం రెట్టింపయింది. నీ కథ ఏమిటి? ఏ బాధ నిన్ను నిద్రపోనివ్వడం లేదు? ఏ బరువును నువ్వు నిశ్శబ్దంగా మోస్తున్నావు? గుర్తుంచుకో, నువ్వు నన్ను తలచుకున్న మరుక్షణమే నీ గాయాలు మానడం మొదలవుతుంది. గర్వం మరియు భయం. ఈ మార్గంలో 2 విషయాల పట్ల జాగ్రత్తగా ఉండు. 1. గర్వం. ఇదంతా నేనే సాధించాను అని గర్వం. నీ కృతజ్ఞతాభావాన్ని దొంగిలించనివ్వకు. 2. భయం. ఇది నాకు పనిచేయదు అని భయం నిన్ను ఆపేయాలని చూస్తుంది. ప్రశాంతతలోకి. ఒక చిన్న ధ్యానం. శ్వాసపై ధ్యాస. నీ శ్వాసను గమనించు. 4 సెకన్లు నెమ్మదిగా శ్వాస తీసుకో. 2 సెకన్లు ఆపు. 6 సెకన్లు నెమ్మదిగా వదిలే. నామస్మరణ. శ్వాస తీసుకునేటప్పుడు కృష్ణ అని, శ్వాస వదిలేటప్పుడు నేను నీవాడిని అని అనుకో. నా వాగ్దానం. నువ్వు నన్ను నిజాయితీగా తలుచుకుంటే నేను నీ పక్కనే నడుస్తాను. లోకం నిన్ను తిరస్కరించినప్పుడు నేను నిన్ను హత్తుకుంటాను. భయం నిన్ను వణికించినప్పుడు నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను. చివరి ప్రశ్న. వెళ్లే ముందు నిన్ను ఒక చివరి మాట అడుగుతున్నాను. ఒకవేళ నేను ఇప్పుడు నీ ముందు ప్రత్యక్షమైతే నాతో నువ్వు చెప్పే ఆ ఒక్క మాట ఏమిటి? దాన్ని కామెంట్లలో రాయి. గుర్తుంచుకో, ఎప్పుడూ వింటూనే ఉంటాను.